ఆర్థికంగా వెనుకబడ్డ అగ్ర కులాలకు 10% రిజర్వేషన్లు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగాలలో ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకు దీంతో లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. 50 నుంచి 60% రిజర్వేషన్లు పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్థికంగా వెనుకబడ్డ అగ్ర కులాలకు 10% రిజర్వేషన్లు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగాలలో ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకు దీంతో లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ కూడా చేయనుంది కేంద్ర ప్రభుత్వం. 50 నుంచి 60% రిజర్వేషన్లు పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఈ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రిజర్వేషన్ అన్నది ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రకులాల వారికి కూడా ఈ విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది గత కొంతకాలంగా వినిపిస్తున్నటువంటి అంశమే. కేవలం ఈ రిజర్వేషన్స్ వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్స్ వల్ల అగ్రకులాలకు అన్యాయం జరగడం అనేది సరైంది కాదు. కాబట్టి అగ్రకులాల్లో కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఉన్నవాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు, అదేవిధంగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పించాలంటూ గత కొంతకాలంగా ఉన్నటువంటి డిమాండ్ పట్ల బీజేపీ కూడా అనేక అంశాల్లో సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో మరొక 2-3 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించడం జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ తరుణంలో శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ అంశాన్ని కేబినెట్ అప్రూవ్ చేయటం, రేపు లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలన్నది ఒక ఆలోచనగా ఉండగా తెలుస్తుంది. అయితే రూఢిగా అధికారికంగా తెలియచేయట్లేదు కానీ ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి ఆ మేరకు అధికార పార్టీ బీజేపీ ఆ మేరకు నిర్ణయం తీసుకొని సానుకూలంగా కేంద్ర మంత్రివర్గం చేత ఆమోదింప చేయడం జరిగింది. రేపు బిల్లు రూపంలో వచ్చే అవకాశాలున్నాయి. అయితే శీతాకాల సమావేశాలే సరిగా జరగనటువంటి ఈ తరుణంలో కేవలం బడ్జెట్ సమావేశాలు ఒక 10-14-15 రోజులు మాత్రమే జరిగే అవకాశం ఉంది. అది కూడా జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి ప్రయత్నం అన్నది అది రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజ్యాంగ సవరణ చేయడానికి చాలా సమయం పడుతుంది. స్టాండింగ్ కమిటీ పంపిస్తారు. బిల్లు ప్రవేశపెట్టంగానే వెంటనే దాన్ని స్టాండింగ్ కమిటీ పంపిస్తారు. స్టాండింగ్ కమిటీలో పలుతఫాలుగా కూర్చొని అనేకమైనటువంటి వర్గాలను వాళ్ళందరూ కూడా పిలిపించి మాట్లాడాలి. ఇటు ఇప్పటికే రిజర్వేషన్స్ అనుభవిస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీలు, అదేవిధంగా బీసీలు వీళ్ళందరి యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. రాజ్యాంగ సవరణకు సంబంధించి అనేకమైనటువంటి న్యాయ సలహాలు తీసుకోవాలి. అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. అదేవిధంగా రాజ్యసభలో దీనికి సంబంధించి ప్రభుత్వానికి అంత ఎక్కువగా బలం లేదు. అధికార పార్టీకి ప్రభుత్వం దీన్ని రాజ్యాంగ సవరణ చేయాలంటే రాజ్యసభలో కూడా ఆమోదింప చేసుకునేందుకు అంత సులువైన అంశం కాదు. కాబట్టి అనేకమైనటువంటి అంశాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ అగ్రకులాలకు ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది ప్రయత్నం మంచిదే. అయితే సమయం అన్నదే కొంత అనుమానాస్పదంగా ఉంది. కేవలం ఇది రాజకీయ ఎత్తుగడగానే విశ్లేషకులు భావిస్తున్నారు. మరి 2 నెలల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అదేవిధంగా ఈ బిల్లు రాజ్యాంగ సవరణ ఆమోదం పొందటానికి అంత సమయం కూడా లేదు. కాబట్టి ఈ అంశాలను కూడా పరిగణలో తీసుకుంటే అంత మేరకు బీజేపీ అధికార పార్టీ, అదేవిధంగా ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి ఈ బిల్లుకు ఆమోదం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారన్నది కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. కాబట్టి ఈ విశ్లేషకులు దృష్టిలో నుంచి కనుక చూసినట్లయితే ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడగానే అందరూ కూడా పరిగణిస్తున్నారు. అయితే ప్రయత్నం మంచిదే. చివరి దశలో ఈ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్నది కొంత అనుమానాస్పదంగా ఉంది. కాబట్టి ఈ అంశంపై ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించి ఏది కూడా చెప్పడానికి అవకాశం లేదు. అయితే ప్రసాద్, ఇప్పుడు ఈ 10% పెంపుతో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరబోతున్నాయి? మరీ ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థల్లో చాలా మంది పేదవారికి ఉన్నత విద్యను అభ్యసించేందుకు అంత పెద్ద వెసులుబాటుగా ఉన్న పరిస్థితులు లేవు. ఆర్థికంగా వెనుకబడిన వారికి అవకాశాలు లభించట్లేదు. ఉన్నత విద్యా సంస్థల్లో కనుక సపోజ్ బీటెక్, ఉన్నత విద్య, వృత్తి విద్యా సంస్థల్లో కానీ లేకపోతే ఉన్నత విద్యలో కానీ ఈ రిజర్వేషన్స్ లేకపోవటం వల్ల అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆ మేరకు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. కాబట్టి ఉన్నత విద్యా సంస్థల్లో
అగ్రకులాల్లో వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన వారికి ఒక ప్రవేశం లభించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఆర్థికంగా వెనుకబడినంతా కూడా చదువు ద్వారా విద్యను అభ్యసించడం ద్వారా వారిలో ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ తర్వాత నేరుగా ఉద్యోగ నియామకాల్లో కూడా 10% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. కాబట్టి నేరుగా ఉద్యోగస్తులు అంటే బహుశా యూపీఎస్ ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి ఐఐటి సంస్థల్లో కానీ ఇలాంటి సివిల్ సర్వీస్ లాంటి వాటిలో కానీ 10% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. కాబట్టి నేరుగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి 10% రిజర్వేషను, అదేవిధంగా ఉన్నత విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్ కల్పించడం అన్నది ఖచ్చితంగా ఇది మంచి ప్రయత్నమే. ఖచ్చితంగా వెనుకబడినటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి ఉన్నత వర్గాల వారికి, అగ్రకులాల వారికి ఈ ఖచ్చితంగా ఇది మంచి అవకాశమే. కానీ దీన్ని అమలు చేసి దీన్ని ఆచరణలో చిత్తశుద్ధి చూపించి చట్టరూపం దాల్చేంత వరకు కూడా కొంత అనుమానాస్పదంగానే మనం చూడటానికి అవకాశం ఉంది. అయితే ప్రసాద్, ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఈ రిజర్వేషన్స్ లో మార్పులు జరిగేటప్పుడు, రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఉభయ సభల్లో చాలా సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం చాలా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు ఆదరాబాదరా సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న సమయంలో ఇప్పుడు ప్రవేశపెట్టిన ఎంతవరకు దీని వెనకాల చిత్తశుద్ధి ఉంది అనుకోవాలి? చిత్తశుద్ధి మాత్రం ఉందని అనుకోవడం అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకంటే శీతాకాల సమావేశాలే సరిగ్గా జరగట్లేదు. అంతా ఇప్పటికే ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. ఎన్నికల ప్రభావం ప్రతి ఒక్కరిలో కనపడుతూనే ఉంది. అన్ని పార్టీలు కూడా సమరోత్సాహంతో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏ అంశం కూడా సజావుగా జరగట్లేదు. ఇప్పటికీ పార్లమెంట్ లో సిటిజన్షిప్ వ్యవహారం, అస్సాం సంబంధించిన సిటిజన్షిప్ బిల్లుకు సంబంధించినంత వరకు అది చర్చకు రాలేదు, అది ఆమోదం పొందలేదు. అలాంటి పెండింగ్ బిల్లులే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో కొత్తగా ఈ బిల్లును యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకొచ్చి దీన్ని అమలు చేసి దీన్ని చట్టరూపం దాల్చే విధంగా ప్రయత్నం చేయడం అన్నది అంత సులువైన అంశమే కాదు. పైగా సమయం కూడా చాలా తక్కువగా ఉంది. ముందుగా లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత స్టాండింగ్ కమిటీ పంపించాలి. స్టాండింగ్ కమిటీలో విడతల వారీగా అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి సామాజిక వర్గాలను, అదేవిధంగా ఇతరత్ర ఇప్పటికే రిజర్వేషన్స్ లబ్ధి పొందుతున్నటువంటి వారి యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. అన్ని కూలంకుషంగా చర్చించిన తర్వాత వాళ్ళందరినీ కూడా సమన్వయపరుచుకొని ఈ బిల్లుకు ఆమోదం పొందే విధంగా ప్రయత్నం చేయాలి. అంత సమయం ఉందా అన్నట్టే లేదు. అంత సమయం ఎక్కడుంది? లేదు కదా. ఇప్పుడు రేపటితో లోక్సభ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. అదేవిధంగా జనవరి 31వ తేదీన మరలా బడ్జెట్ సమావేశాలు ప్రారంభంగా ఉన్నాయి. అదొక 15 రోజుల పాటు ఉంటుంది. అయితే ఈ తర్వాత ఇప్పటికే గణతంత్ర దినోత్సవాల సందర్భంగా అందరూ కూడా ఆ అంశాల్లో బిజీగా ఉన్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశాలు వరుసగా జరిపి వీటన్నిటిపై కూడా త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని రూపం ఇవ్వడానికి అంత సమయం కూడా లేదు. కాబట్టి ఇది కేవలం అగ్రకులాల్లోనేటువంటి పేదలకు ప్రభుత్వం ఏదో న్యాయం చేయబోతుంది, ఏదో వారి పట్ల చాలా కన్సర్న్ గా ఉందని అభిప్రాయం వ్యక్తం చేసేందుకు మాత్రమే పనికొస్తుంది. కానీ ఆచరణ మాత్రం అంత సులువైన అంశం కాదు. అది అసాధ్యం కాకపోవచ్చు, కానీ సాధ్యమయ్యేందుకు పరిస్థితులు కనుక పరిగణలో తీసుకుంటే గనక అంత అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి అగ్రకులాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో ఖచ్చితంగా హర్షణీయమైనటువంటి అంశమే. కానీ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉందా అంటే మాత్రం అనుమానాస్పదమే. సో ప్రస్తుతం ఎప్పటి నుంచో కూడా ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాల వారికి కొంచెం రిజర్వేషన్లు పెంచాలనే ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు బీజేపీ ఈ కేబినెట్ నిర్ణయం తీసుకుంది, రేపు లోక్సభలో ప్రవేశపెడతా ఉంటుంది. సో ఇటువంటి తరుణంలో విపక్షాల రియాక్షన్ కానివ్వండి, వాటి స్టెప్స్ అడుగులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇది చాలా సున్నితమైన అంశమే. ఎవరు కూడా వెంటనే దానికి సంబంధించి గట్టిగా స్పందించరు. ఇది కావాలనో వద్దను లేకపోతే ఇంకోటనో ఏం చెప్పరు. ఖచ్చితంగా దీన్ని చర్చించాల్సిన అంశమే. చర్చించాలి, అందరి అభిప్రాయం తీసుకోవాలి, అందరి యొక్క ఆమోదం పొందాలి. ఆ తర్వాత దీనికి చట్టరూపం ఇవ్వాలని ఖచ్చితంగా అందరూ కూడా స్పందిస్తారు. ప్రతిపక్షాలు కానీ ఎవరైనా కానీ అగ్రవర్ణాలలో, అగ్రకులాలలో చాలా మంది ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి అనేకమైనటువంటి అవకాశాలు అందుకోలేకపోతున్నారు అన్న అంశం ఖచ్చితంగా వాళ్ళు కూడా గత కొంతకాలంగా అనేక సందర్భాల్లో రిజర్వేషన్లు సమయం వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా చర్చించాల్సిన అంశమేనే వాళ్ళు స్పందిస్తారు. ప్రతిపక్షాలు కానీ, అధికార పక్షం కానీ, లేకపోతే అధికార కూటమి కానీ వీరంతా కూడా కేవలం ఎన్నికల దృష్టిలో కాకుండా సమాజంలో ఇదొకటువంటి సమస్య, ఈ సమస్యకు ఒక పరిష్కారం చూడాలి అన్న చిత్తశుద్ధి కనిపిస్తుందా అంటే మాత్రం ఖచ్చితంగా ఇది అనుమానాస్పదమే. చివరిలో
ఈ ఈ పదవీ కాలం ముగిపోతున్నటువంటి ఈ సందర్భంలో ప్రధానమంత్రి మోడీ ఈ అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకు న్యాయం చేయబోయారు అనే ఒక అభిప్రాయాన్ని మాత్రం పొందేందుకు వారి యొక్క అభిమానం పొందేందుకు చేసే ప్రయత్నంలాగానే కనిపిస్తుంది. కానీ చిత్తశుద్ధి ఏమాత్రం కూడా కనపడుతుందా అంటే మాత్రం అనుమానాస్పదమే. ఖచ్చితంగా వాళ్ళు చేయగలిగితే, అందరినీ ఒప్పించగలిగితే ఇది ఖచ్చితంగా మంచి ప్రయత్నమే. కానీ అలాంటిది ఉందా అంటే మాత్రం అనుమానాస్పదమే. సమయం లేదు. రేపు బడ్జెట్ సమావేశాలు కేవలం 15 రోజులే జరుగుతాయి. ఆ 15 రోజుల్లో ఖచ్చితంగా అది ఏ మేరకు పార్లమెంట్ సమావేశాలు సజాగా జరుగుతాయంటే అనుమానాస్పదమే. అది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు శీతాకాల సమావేశాలు కనుక చూసుకున్నట్లయితే ఏ మాత్రం కూడా సజావుగా జరగలేదు. ప్రతి రాజ్యసభ అయితే అనేక రోజుల పాటు కేవలం 11 గంటలకు సమావేశం కాగానే వాయిదా పడింది. కాబట్టి ఇదంతా కూడా జరుగుతున్న పరిణామాలను, ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇది అనుమానాస్పదమే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అనే అంశంలో కొంచెం సంశయం, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి చూడాలి. ప్రభుత్వం కనుక వెనువెంటనే దీన్ని స్పందించి యుద్ధ ప్రాతిపదికన దీన్ని చేపట్టి సభలో బిల్లును ప్రవేశపెట్టడం, అన్ని పార్టీల వారితో సమన్వయం చేసుకుని వారందరి ఆమోదం పొంది బిల్లుకు ఆమోదం పొందే విషయంలో చేయగలిగినట్టయితే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఘన విజయం సాధించినట్టే చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల యొక్క అభిమానాన్ని, వారి యొక్క ఆదరణను ప్రభుత్వం కానీ లేకపోతే అధికార బీజేపీ కానీ పొందే అవకాశం ఉంటుంది. రైట్ ప్రసాద్, కానీ లోక్సభలో బలం ఉన్నప్పటికీ రాజ్యసభకు వచ్చేసరికి అక్కడ అనేక విషయాల్లో వెనకడుగు వేస్తున్న పరిస్థితి బీజేపీ ప్రభుత్వం. సో ఇటు సమావేశాలకు కూడా చాలా తక్కువ సమయం ఉన్న సందర్భంలో విపక్షాలందరినీ వాళ్ళతో మాట్లాడి ఒక తాటిపైకి తెచ్చి బిల్లును ఆమోదింపజేసుకునేట్టుగా ఇవన్నీ ఎంతవరకు సాధ్యమవుతాయనుకోవచ్చు? మాత్రం ఖచ్చితంగా సహకరిస్తానని మనం అనుకోవడానికి మాత్రం వీల్లేదు. ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పటికే సమరోత్సాహంతో ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పి గట్టిగా పట్టుదలతో ఉన్నాయి. అనేకమైనటువంటి రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారిపోతున్నాయి. ప్రభుత్వం చేసే ఈ ప్రతిపాదనకు సహకరిస్తారంటే మాత్రం అనేకమైనటువంటి సాంకేతికపరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సహకరిస్తారంటే మాత్రం సహకరించే అవకాశం లేదు. ప్రభుత్వం యొక్క ప్రయత్నం కుటిల యత్నము, రాజకీయ ఎత్తుగడని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు ఆఫ్ ది రికార్డు మాట్లాడుతున్నాయి. కాబట్టి అంత సానుకూలంగా స్పందించే అవకాశం అయితే లేదు. ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి కనుక చూపించినట్లే ఇంకా కొంత ముందుగానే కనుక ఈ బిల్లుని ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినట్లయితే మాత్రం ఇప్పటికల్లా కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ప్రారంభించి కేవలం సమయం లేని ఈ సందర్భంలో శీతాకాల సమావేశాలు కూడా సరిగ్గా జరగని ఈ పరిస్థితుల్లో కేవలం బడ్జెట్ సమావేశాలు కొద్ది రోజులు మాత్రమే జరిగే అవకాశం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ బిల్లును తీసుకురావటం అన్నది మాత్రం కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ. అగ్రవర్ణాల్లో, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు ఏదో ఈ ప్రభుత్వం సహాయం చేయబోతుందని ఒక ఖ్యాతిని పొందే ప్రయత్నం తప్పితే అంతకు మించి ఎలాంటి ప్రయోజనం చేకూర్చాలన్న చిత్తశుద్ధి మాత్రం లేదన్నది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్.